చిన్న సప్లిమెంట్ అని చెప్తాను. ఈ 3 నాటకాలని ప్రారంభించేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాటకాన్ని 26వ తారీఖున మన మున్సిపల్ కమిషనర్ గోవై నందన్ గారు ఆ నాటక ప్రదర్శనను ప్రారంభిస్తారు. అదేవిధంగా సత్యశోధన మహాత్మా జ్యోతిబా పూలే నాటకాన్ని మన మెట్మా పీడి గారు కిరణ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. అదేవిధంగా గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర యొక్క నాటకాన్ని కస్టమ్స్ ఆఫీసరు ఉషా కిరణ్ గారు ప్రారంభిస్తారు. ఈ నెల 28వ తారీఖున డాక్టర్ విజయ్ కుమార్ గారి 11వ వర్ధంతిని మేము ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబోతున్నాం. ఆ వర్ధంతి సందర్భంగా మేము కొన్ని కార్యక్రమాలను రూపొందించాం. ఈ వర్ధంతి సందర్భంలో ఇది 3 రోజుల పాటు నెల్లూరు టౌన్ హాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరపాలని ట్రస్ట్ నిర్ణయం చేసింది. అందులో భాగంగా 26వ తారీఖున సైన్స్ ఎగ్జిబిషన్ టౌన్ హాల్ ఆవరణలో ప్రారంభమవుతుంది. దాంట్లో వివిధ సైన్స్ కు సంబంధించినటువంటి విషయాలు ప్రదర్శించబడతాయి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని ఆధారంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు ఒక ప్రెస్టీజియస్ నాటక సంస్థ, వారి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని నాటక ప్రదర్శన 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తెల్లవారి 27వ తారీఖున మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా సత్యశోధన అనేటువంటి ఒక నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి చేతనే ప్రదర్శించబడుతుంది 6 గంటల నుంచి 8 గంటల వరకు. తెల్లవారి 28వ తేదీన ఉదయాన్నే ఇక్కడ హాస్పిటల్లో రక్త సహాయ శిబిరం జరుగుతుంది. చాలా మంది రక్తదానం చేస్తారు. ఆ తర్వాత విజయ్ కుమార్ గారికి నివాళులు అర్పించి మధ్యాహ్నం 3 గంటల నుండి విజయ్ కుమార్ గారి చిత్రపటాన్ని మన హాస్పిటల్ నుంచి టౌన్ హాల్ వరకు ఊరేగింపుగా ప్రజా కళాకారులు ప్రజల ద్వారా ఊరేగింపుగా మేము తీసుకెళ్లి అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ మహనీయుల యొక్క జీవిత చరిత్రని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రజలు ఇతరులుగా మరియు అనేక ప్రజా సంఘాలు అంబేద్కరిస్టుల్ని, పూలేయిస్టుల్ని, బుద్ధిస్టుల్ని, ఇతర అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా మేము స్వచ్ఛంద సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించాం. వారందరూ ఎంతో ఆదరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ముందుకొచ్చారు. అందువల్ల మీ ద్వారా నేను నెల్లూరు జిల్లా ప్రజలకి విన్నవించేది ఏమంటే ఈ యొక్క కార్యక్రమాలని మీరందరూ కూడా మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని, ఆ మహనీయుల యొక్క జీవిత సందేశాలని ప్రజలకు చేరవేసేందుకు మేము చేస్తున్న ఈ యొక్క మొత్తం ప్రయత్నాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.